తూర్పు గోదావరి జిల్లా పసలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పేద ప్రజల భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అలాగే గడప గడపకు వెళ్లి సామాజిక భద్రత పెన్షన్లు అందించి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా మంత్రి దుర్గేష్ పలకరించారు. అనంతరం అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. నాయకులకి, కార్యకర్తలకి, ప్రజానీకానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగు నిండాలని, సంక్రాంతి మన జీవితాలకి క్రాంతిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పసలపూడి గ్రామంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీకి రావడం జరిగింది. మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రామకృష్ణ గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న సోమేశ్వరరావు గారు, ఇంకా ఇతర నాయకులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ లేకపోయినా గత ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి దోచుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఆర్థిక భారం పెద్దగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం, అందుకే ఇవాళ మేము ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు చాలామందిని అడిగితే వారందరూ చెప్తున్నారు ఉదయానికే మాకు వచ్చేసినాయండి, ప్రతి నెల కూడా ఉదయం వచ్చేస్తున్నారు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతిసారి మరుసటి రోజు 1వ తారీఖు ఆదివారం అయితే ముందు రోజు ఇచ్చేయమని, రేపు జనవరి 1 అందరూ వివిధ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ముందు రోజు ఇచ్చేయమని, ఇలాగా ముందు చూపుతోటి ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరిలోనూ సంతోషాన్ని కలిగిస్తాం.